పచ్చని మొక్కలు, చెట్లు ఆ పరిసరాలకు అందాన్ని మాత్రమే కాదు, సానుకూలతను కూడా తెస్తాయి. అంతేకాదు, ఈ చెట్టు గాలిని శుభ్రపరుస్తాయి, ప్రాణవాయువును కూడా ఇస్తాయి మనకు. అయితే వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో నాటే చెట్లు, మొక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. భక్తులందరూ తమ ఇళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఇంటి లోపల, వెలుపల వివిధ రకాల చెట్లు, మొక్కలను నాటుకుంటూ ఉంటారు. ఈ మొక్కలు ఇంటి అందాన్ని పెంచడమే కాదు, ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తిని తెచ్చేలా చాలా ప్రత్యేకమైన చెట్లుగా పరిగణించబడుతున్నాయి మన వాస్తుశాస్త్రం. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి నిర్మాణం జరుపుకోవడమే కాకుండా ఇంట్లోని వస్తువులు, ఇంటి ఆవరణలో మొక్కలను పెంచుకునే విషయంలో కూడా అనేక నియమాలను పేర్కొన్నారు వాస్తుశాస్త్రజ్ఞులు. వాస్తుశాస్త్రంలో పేర్కొన్న అన్ని నియమాలను మనం గుర్తుంచుకోవాలి. దీని ప్రకారం ఇళ్లలో చెట్లను నాటుకోవాలి. ఇలా చేయడం ద్వారా జీవితం సంతోషంగా, సంపన్నంగా సాగుతుంది. ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కల్లో మొదటిగా నిమ్మ చెట్టు. అయితే ఆ నిమ్మ చెట్టుకు ముళ్ళు ఉంటాయి కనుక ఆ ముళ్ళ చెట్టును ఇంట్లో పెంచుకునే విషయంలో కొన్ని వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి. అవేమిటో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో నిమ్మ చెట్టును పెంచుకోవాలంటే ముందుగా సరైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నిమ్మ మొక్కను తప్పుడు దిశలో నాటడం వల్ల ప్రయోజనం కంటే ఎక్కువగా హాని చేస్తుంది. ఎవరైతే ఇంట్లో సరైన దిశలో నిమ్మకాయ మొక్కను నాటుతారో ఆ ఇంటిలో ఆర్థిక శ్రేయస్సును ఆకర్షిస్తుందని నమ్మాలి. అంతేకాదు, ఆ నిమ్మకాయలోని ఔషధ గుణాలు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. దీని ఆకులు, పండ్లను ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఏ ఇంట్లో అయితే వాస్తుదోషం ఉంటుందో ఆ ఇంటిలో ఉన్న నిమ్మ చెట్టు దానిని తగ్గించడంలో సహాయపడుతుంది. జ్యోతిష్యం, వాస్తుశాస్త్ర ప్రకారం నిమ్మకాయ చెడు దృష్టిని, ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది. ఎవరికైతే జాతకంలో శనిగ్రహ దుష్ప్రభావాలతో బాధపడేవారు ఉన్నారో వారింట్లో నిమ్మ చెట్టును నాటుకోవడం శుభప్రదం. ఇలా చేయడం వలన జాతకంలోని శనీశ్వరుడి ప్రతికూల శక్తిని కూడా తగ్గిస్తుంది. నవగ్రహాల్లో ఛాయాగ్రహాలైన రాహువు, కేతువుల ప్రభావాన్ని తగ్గించడంలో ఈ నిమ్మ చెట్టు కూడా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. జాతకంలో ఏదైనా గ్రహదోషం ఉంటే నిమ్మ చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిశలో ఈ నిమ్మ చెట్టును నాటుకోవచ్చు. ఇంటి ప్రధాన ద్వారం కుడివైపున నిమ్మ చెట్టును నాటడం అనేది అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీ ఇంటిలో నిమ్మ చెట్టును నాటుకోవాలనుకుంటే వాస్తుశాస్త్రం సూచించినట్టుగా నిమ్మ చెట్టును నాటుకోవడం అన్ని రకాల శుభప్రదం.